హలో నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ 5 ఏళ్లలో ఆయన పరిపాలన ఎలాగుంది, ఏం చేశారు, రాష్ట్రానికి ఎన్ని మంచి పనులు చేశారని చెప్పడానికి మన ముందు సోషల్ యాక్టివిస్ట్ కళ్యాణి గారు ఉన్నారండి. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, మీరు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు, ముఖ్యమంత్రిగా చేశారని మీకు తెలుసు. అయితే ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన కొన్ని మంచి పనులు కొంతమంది అనిపిస్తున్నాయి, కొంతమందికి ఒప్పుకోవట్లేదు. అయితే 5 ఏళ్ల పాలన ఎలా సాగిందని మీరు అనుకుంటున్నారు? 5 ఏళ్ల పాలన అంత అద్భుతంగా జరిగితే ఎందుకు ఓడిపోయారు? 11 సీట్లకి ఎందుకు వచ్చారు? అసలు దాని గురించి ఎందుకు ఆలోచించలేదు? ఒక రాష్ట్రానికి 5 ఏళ్ళు పరిపాలన చేసిండు. పరిపాలన చేసినప్పుడు ఎందుకు ఓడిపోయాను, ఎందుకు 13 సీట్లకే మనం పరిమితమైను? అసలు నా వల్ల పొరపాటు ఉందా, లేకపోతే నా కింద ఉండే లీడర్ల వల్ల పొరపాటు అయిందా? జిల్లా స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఏమన్నా లోపం జరుగుతుందా? నేను పెట్టిన పథకాలు ప్రజల దాకా పోతున్నాయా, పోవటం నా వల్ల ఏం పొరపాటు నడిచింది అని ఆలోచించుకోవద్దా? ఏది అక్కడ ఆలోచన ఏది? నీ నోటికి వచ్చినట్టు నువ్వు ఇష్టారాజ్యంగా నువ్వు పదవిలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడతావు. ఒక ముఖ్యమంత్రి అని హోదా మరిచిపోయి కూడా నీ కింద ఉండే లీడర్లు మాట్లాడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అవును, అవతల వ్యక్తిని, కూటమి ప్రభుత్వాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా మీరు మళ్ళీ ప్రజలకు న్యాయం చేశారంటే ఏ విధంగా న్యాయం చేశారు? అసలు నీకు ప్రజల గురించే తెలియదు, నీకు పేదవాడు ఎక్కడుండో తెలియదు, వాళ్ళ వివరణే తెలియదు నీకు. అసలు వివరం లేదు, సవరం లేదు. సవరం లేనోడు ఇంటి నిండా సారం సప్పిడి లేని కూలిడి సొట్టి నిండా అంటే వీళ్ళే వైసీపీ ప్రభుత్వమే. ఎవరైనా సవరం లేడు అంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు, సారం సప్పిడి లేని కూడు అంటేనేమో ఆయన కింద ఉండే లీడర్లు. 5 ఏళ్ల పాలనలో అంటే 2019 నుంచి 24 వరకు చేసిన పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల అనేక మంది మంత్రులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అలాగే 250 మంది సలహాదారులు కూడా ఉన్నారు. అవును, వాళ్ళు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఏమైనా సంక్షేమ పథకాలు చేస్తే వాటిని ఎప్పుడైనా సమీక్షించారా? అది పరిపాలన, అది సమీక్షించకేంగా. ఇప్పుడు నేను అనేది ఏంటి, ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక ఏసీ రూమ్లో కూర్చొని పక్కన ఆడ 4 మంచి పనులు జరుగుతున్నాయి లేని ఉంటే ఎటు ముఖం? రాష్ట్రం అంతా జరుగుతుందా జరగట్లేదా చూసుకోవాలిగా. ఈయన గెలిచిన తర్వాత గొడవలు లేచినాయి రాష్ట్రం మీద. మునుపు ఎన్నడూ ఎరగని గొడవలు లేచినాయి. రాజకీయంగా వర్గాలుగా విడిపోయారు. ఒక ఊర్లోనే ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళే చీలిపోయారు. అంత దరిద్రమైన రాజకీయం చేసిండు మన వైసీపీ లీడరు. అవునమ్మా. ఊళ్ళు ఇప్పుడు లేచిపోయారంటే ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం గెలిస్తే ఒక వర్గం, మరి ఇది వైసీపీ ప్రభుత్వం గెలిస్తే ఒక వర్గం. అంటే అట్లా సృష్టించండి ఈయన గెలిచిన తర్వాత. ఆ కుటుంబాలు ఉసురు ఈయనకు తగలదా? ఈయన అక్కడ కుటుంబ పెద్దగా ఎక్కడ ఈయన జాబ్ ఈయన నిర్వర్తించినట్టు? ఈయన అసలు నాయకుడిగా ఎట్ట పనికొత్తడు? మళ్ళాసారి ఆయన ముఖ్యమంత్రిగా ఎట్టయితుడు? ఓడిపోయినాకైనా నోరు లిమిట్లో పెట్టుకుంటుండా? ప్రజల కోసం పోరాటం చేస్తుండా? ఎక్కడా లేదే. ఏపీ ప్రజలు గమనించలేదా? కార్యకర్తలు ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళని మోసం చేస్తాడు. అటు కాకుండా ఇటు కాకుండా చేస్తాడు. రెండుకి చెడిన రేవుల్లా చేస్తాడు. ఆ ఉపయోగం ఏముంది? అవునమ్మా. నిన్ను నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఏం కావాలి? మీరు లీడర్లు బాగానే ఉండరు, నీ కింద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రిగా నువ్వు కోట్లు సంపాదించి మీరు బాగానే ఉండరు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఊళ్ళే లేచిపోయినాయి. కుటుంబాల పాపం రెక్కల కష్టం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు కార్యకర్తలు. నా వైఎస్ఆర్ జెండా అని గట్టి మీద బాదుకున్నారు. అట్టోళ్ళు కూడా కుటుంబాలు చెల్లా చెదురు అయిపోయినాయి. వాళ్ళ గురించి ఆలోచిస్తుండయ్యనా? 2024లో చాలా చిత్తుగా ఓడిపోయారు. అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. అవును. అయితే ఎందుకు ఓడిపోయాం? మన ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించింది, మనకెంతో మంది ఓట్లు వేశారు అనుకున్నా ఎందుకు వాళ్ళు ఓడిపోయారని ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ. ఎందుకంటున్నానంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది ఇంకా ఓడిపోయామన్న ఇది లేకుండా చాలా దారుణంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా బాగా విమర్శిస్తున్నారు. అవును. దీనికి కారణం ఏంటి? వాళ్ళు ఎప్పుడైనా సమీక్షించుకున్నారా ఎందుకు ఓడిపోయామని? ఆ ఆలోచన ఉంటే, ప్రజల గురించి ఆలోచన ఉంటే, మేము ఎందుకు ఓడిపోయినామని ఆలోచన ఉంటే ఆ రకంగా విశ్లేషణ చేసేవాళ్ళే. అది లేదు. బలుపు తగ్గల. ఇంకా వైసీపీ నాయకులు కానీ లీడర్కే తగ్గనప్పుడు బలుపు నాయకులకి ఆడ తగ్గుద్ది. ఆ బలుపు తగ్గలేదు. మళ్ళీ మేము 29లో వస్తామని ఛాలెంజ్ చేస్తాను. ఏం చేస్తాను? అసలు లీడర్ అయిన వాడు అటనేనా మాట్లాడేది? పరిశ్రమలు వస్తే మేము వచ్చినాక చూసుకుంటామని ఛాలెంజ్ చేస్తాడు ఆయన. ఆయన కింద ఉండే లీడర్లు అదే ఛాలెంజ్ చేస్తారు. పోలీస్ వ్యవస్థని ఛాలెంజ్ చేస్తాడు. ఇప్పుడు ఆడించినట్టు కాదు, రేపు మేము వచ్చినాక మీ పరిస్థితి ఉంటుందని ఛాలెంజ్ చేస్తాడు. 2029లో వాళ్ళు చెప్తున్నట్టు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు పదే మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటున్నారు కదా, వచ్చే అవకాశం ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు.
ముందు ఇప్పుడు పదవిలో లేకపోతేనే ఈ వంతునే ఇష్టానుసారంగా మాట్లాడతారు. రేపు పదవి వచ్చి నాకు రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయరు చేతరుగా ఖచ్చితంగా. అవును. ప్రజలు గమనెత్తనే ఉండరు ఎవడిది మంచి ఎవడిది చెడు అని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏ రకంగా బెదిరిస్తానంటే ఆ రకంగా. ఇప్పుడు ఈయన అనుభవం ఉన్న నాయకుడు మన కూటమి ప్రభుత్వంలో. అవునండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పంచాయతీ శాఖ మంత్రి తీసుకుండు కదా. అవునండి. అడవులు పచ్చదనం కోసం ఏందో స్వీట్ చల్లుతుండంట. మోడుబాడిపోయిన అడవులను కూడా పచ్చదనం వస్తేనే గ్రీన్ వస్తేనే కదా. అవునండి. ప్రకృతి బాగుండేది. ప్రకృతి బాగుంటది, పంటలు పండుతాయి, రైతు బాగుంటది. రైతు బాగుంటేనేగా మన దేశానికి ఎన్ని ముక్క అని చెప్పుకునేది. అవునండి. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి? ఇదంతా ఆలోచించొద్దా? మన రాష్ట్రం మోడుబారిపోయిందంటే ఎవరి వల్ల? వైసీపీ నాయకుల వల్ల కదా. అవును. ఇదంతా ఎందుకు ఆలోచించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని నా క్వశ్చన్. 2019 నుంచి 24 వరకు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. అయితేనమ్మా ఉన్న పరిశ్రమల్ని తరుము కొట్టడం, కొత్త పరిశ్రమలు రాకుండా చేయడం, ఒకవేళ వస్తే కనుక వాటిలో కమిషన్లు అడగటం చాలామంది భావించారు. అలాగే కొన్ని ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అయితే దీనికి వెనకాల ఉన్న మంత్రులు, దానికి సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అందువల్లే పరిశ్రమలు లేకుండా, పెట్టుబడి లేకుండా రాష్ట్రం అధోగతి పాలైందని చాలామంది అభిప్రాయం. మీరేమంటారు? అదే నిజం. ఇప్పుడు పరిశ్రమలు వచ్చేది దేశాన్ని బాగు పెట్టేది పక్కన పెడితే కులాల వారిగా రెచ్చగొడతాడు. దళితులే నా ప్రాణం అంటాడు. మరి అక్కడ దళిత బిడ్డకు అన్యాయం జరిగిపోయింది. ఆయన పార్టీలోనే ఒకరికొకరు దోసుకున్నారు కదా. అక్కడ దళిత బిడ్డకు న్యాయం చేసిందా? అక్కడ ఎన్ని ఈడియాలు చేసి పెట్టింది. జగనన్నా నీ పార్టీ అంటే నాకు ప్రాణం అన్నా అని చెప్పింది. ఇప్పుడు నాది ఒక్కోసనం. ఇప్పుడు నేను దళిత పెట్టినని చెప్పి బొత్స ఐశ్వర్య గారు వచ్చింది, నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఇప్పుడు ఏడుంది ఆ కుక్క అని నేను అడుగుతున్నా. ఆవిడ మాట్లాడాలి కదా. ఆ కుక్క మాట్లాడాలి కదా. నీ దళిత బిడ్డకే కదా అక్కడ అవమానం జరిగింది. అవును. అక్కడ ఆమె మాట్లాడదు. అనిల్ యాదవ్ గారు ఇప్పుడు గొర్రెల కాపరి ఎవరు? యాదవరాజు బిడ్డేగా. అక్కడ నీ యాదవరాజు బిడ్డకి అన్యాయం జరిగిపోయింది. ఒక ప్రాణమే భూమి మీద లేకుండా పోయింది యాక్సిడెంట్ రూపంలో. అక్కడ అనిల్ యాదవ్ గారు ఎక్కడ మాట్లాడుతుండు? వీళ్ళంతా కులాలు రెచ్చగొట్టి రాజకీయంగా వాళ్ళు బాగుపడటానికే గాని రాష్ట్రాన్ని బాగుపెడతానికి కాదు. అమ్మ బెట్టనీదు అడక్క తెన్నీదని రాష్ట్రాన్ని బాగుపెడతానికి వచ్చిన కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు దుమ్మెత్తిపోయటమే గానీ అంతకు మించి ఏమి లేదు. వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు. వాళ్ళు 2009లో మొత్తం అని అందరు ఛాలెంజ్ చేస్తారు కదా. అసలు 2009లో కాదు, ఎప్పటికీ రాదు వైసీపీ ప్రభుత్వం. ఇది రాసి పెట్టుకోవటమే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేస్తారు? వాళ్ళే మళ్ళా సారి వస్తారు. ఆ ప్రజల గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ, పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఎవరు ఆలోచిస్తే వాళ్ళే. అందుకని ఇంకా కూటమి ప్రభుత్వాన్ని దింపే వాడు మగోడే లేడు. వైసీపీ నాయకులు వల్ల కూడా కాదు. ఇది రాసి పెట్టుకోమని. ఇదండి మన మధ్య ఉన్న కామన్ వాటర్ కళ్యాణి గారి విశ్లేషణ. అయితే మరిన్ని విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.